హలో అండి. తియ్యని గులాబ్ జామ్ అయితే చేసేసుకున్నామనమాట. యాక్చువల్‌గా మా ఇంట్లో మా పిల్లలకి, నాకు అయితే కొంచెం మంచిగా స్వీట్ ఏదన్నా తినాలనిపించింది మా ఇంట్లో అందరికీ. సో, అందరికీ స్వీట్ తినాలనిపించింది కాబట్టి ఇంట్లో చూస్తేనేమో ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఉండింది. సో, ఆ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని మంచిగా గులాబ్ జామ్ అయితే చేసేసుకున్నామనమాట. సో, ఈ గులాబ్ జామ్ వచ్చేసి నేను ఎలా చేశాననే ప్రాసెస్ అయితే మీకైతే ఒకసారి చూపించేస్తాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది మనకు బయట దొరుకుతాయి కదండీ రెడీమేడ్ గులాబ్ జామ్ మిక్స్. ఈ పొడి అయితే మనం తెచ్చేసుకోవాలన్నమాట. సో, ఈ పొడి వచ్చేసి డైరెక్ట్‌గా వేసేసుకొని చేసుకున్నా సరిపోతుంది. బట్ నేనైతే ఇది షుగర్ కోసం అని చెప్పేసి నేను మెజర్ అయితే వేసుకున్నానమాట. సో, నాకు ఈ పౌడర్ మొత్తం వచ్చేసి 1 కప్పు ప్లస్ ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే ఈ గులాబ్ జామ్ మిక్స్ అయితే వచ్చిందనమాట. సో, ఈ గులాబ్ జామ్ మిక్స్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అది 1 కప్పు రాగా ఇంకా కొంచెం అయితే ఇంత అయితే మిగిలిందండి. సో, దీన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఈ గులాబ్ జామ్ మిక్స్ ఉంది కదా, ఈ పౌడర్లో అక్కడక్కడ ఉంటలు ఉంటాయి కదండి. ఆ ఉంటలన్నిటిని మెత్తగా కొంచెం అట్లా నలిపేసుకున్నామంటే నార్మల్గా పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో, ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్ వచ్చేసి మనము నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు, లేదు అని అంటే పాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలైతే యూజ్ చేస్తున్నాను. సో, ఈ పాలు అనేది కొంచెం కొంచెంగా వేస్తూ మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువైందంటే మరి దాన్ని అడ్జస్ట్ చేయలేం కదా మళ్ళీ. సో, అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ పిండిని మరీ ఎక్కువగా రఫ్గా కాకుండా స్లోగా మెత్తగా స్మూత్గా అయితే మర్దన చేసినట్టుగా కలుపుకోవాలి. చూసారా, ఇట్లా మెత్తగా సాఫ్ట్గా అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత దీనిపైన 1 స్పూను నెయ్యి అయితే వేసుకొని కొంచెం పిండి తడారిపోకుండా ఉండేందుకు కొంచెం నెయ్యిని అయితే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా తడిపి పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే కొంచెం సేపటికి అది సెట్ అవుతుంది. పాలు నెయ్యి అంతా బాగా తీసుకొని కొంచెం సెట్ అయిపోతుంది అన్నమాట. పిండి కొంచెం సెట్ అయ్యేలోగా మనం ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందామండి. సేమ్ నేను అక్కడ అది గులాబ్ జామ్ మిక్స్ అయితే ఎంత తీసుకున్నానో సేమ్ అదే క్వాంటిటీతోనే షుగర్ అయితే తీసుకున్నాను. 1 కప్పు షుగర్ తీసుకొని ప్లస్ ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల షుగర్ అయితే మళ్ళీ యాడ్ చేశాను. అలాగే ఇందులో వాటర్ వచ్చేసి 2 కప్పుల నీళ్ళు అయితే పోసానండి. మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో ఆ కప్తోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అంతా మంచిగా తెరలేటట్టు చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇందులోనే కొంచెం మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం వచ్చేసి కొంచెం యాలకుల పొడి అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇకపోతే ఇంకా గులాబ్ జామ్స్ అయితే మనమైతే రెడీ చేసుకుందాము. మెయిన్ టాస్క్ వచ్చేసి ఇక్కడేనండి. మనకు ఈ గులాబ్ జామ్ అనేది కొన్నిసార్లు విరిగిపోతుంటుంది కదా. అది ఆయిల్లో వేయంగానే అది విరిగిపోతుంటాయి కొన్ని అయితే బాగా వస్తాయి, కొన్ని ఏమో విరిగిపోతుంటాయి నాకైతే. ఇప్పుడైతే ఇక్కడ నేనైతే కొంచెం చేతులకి నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మన ఇష్టం వచ్చిన షేప్లో ఏదైతే గులాబ్ జామ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేను యాజ్ యూజువల్ రౌండ్గానే చేస్తున్నాను. ఇట్లా మంచిగా క్రాక్స్ లేకుండా నీట్గా మంచిగా అయితే ఇట్లా బాల్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, అలాగే ఇంకా మిగిలిన పిండి కూడా మొత్తంతో మనము ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మనము తడి ఆరిపోకముందే మనం ఇది ఫ్రై చేస్తే క్రాక్స్ రావని నేనైతే అనుకుంటున్నా. మనం అన్నీ ప్రిపేర్ చేసి లాస్ట్లో కదా మనం మళ్ళీ వేయిస్తాం కాబట్టి అవి వచ్చేసి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పిండి వేసి టెస్ట్ చేశాను అనమాట. ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉందా లేదా అని చెక్ చేశాను. సో, ఆయిల్ అయితే మనకు హీట్ సరిపోతుంది. ఎప్పుడే కానీ ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జాములు అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. సో, త్వరగా మాడిపోతాయి అన్నమాట.
సో అలా ఒక్కొక్కటి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గులాబ్ జామున్ అయితే వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా మనకి ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్ని జామున్లు అయితే వేసేసుకొని మంచిగా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి అనమాట జామున్లు. సో ఇప్పుడు ఈ గులాబ్ జామున్లు అన్నీ ఎత్తి ఒక ప్లేట్లో అయితే పక్కనైతే పెట్టేసుకుందాము ఫస్ట్. ఇలా అన్నీ రెండో రౌండ్ కూడా మళ్ళీ గులాబ్ జామున్లు అన్నీ వేసేసి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. అలాగే మిగిలిన జామున్లు కూడా అన్నీ వేయించేసుకొని తీసి అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి. చూసారా జామున్లు అయితే రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత వీటిని వచ్చేసి షుగర్ సిరప్ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్లు అయితే వేసేద్దాం. వీటిని ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి వదిలేసామంటే షుగర్ సిరప్ అంతా ఈ జామున్లు పీల్చుకొని సూపర్ టేస్టీగా అయితే రెడీ అవుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను చేసిన షుగర్ సిరప్ మొత్తం జామున్లు అయితే లాగేసుకున్నాయండి. చాలా బాగా వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.